మనం నమ్మకం లేదా విశ్వాసం అనే ఆధ్యాత్మిక సూత్రం గురించి చాలా స్పష్టమైన అవగాహనను పొందే ఒక అద్భుతమైన ప్రయత్నం చేద్దాం. మరియు ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకునే ఆ స్పష్టమైన అవగాహన అది మనకు కావలసిన డబ్బు, సంపద మరియు ఐశ్వర్యాన్ని మనం తక్షణమే పొందడం కొరకు, ఇంకా ఆ సంపదను మనం నిరంతరం మన జీవితంలో ఆకర్షించే ఆ ఆకర్షణకు ఎలా పునాది అవుతుందో చాలా వివరంగా తెలుసుకుందాం. మన నమ్మకం లేదా మన విశ్వాసం అనేది మనకు కావలసిన ఆ సంపదను ఆకర్షించే ఆ ఆకర్షణకు అది ఆధ్యాత్మిక పునాది లాంటిది. పైన పేర్కొన్నట్లుగా మన నమ్మకం లేదా మన విశ్వాసం అనేది సంపదను ఆకర్షించే ప్రక్రియలో అది కేవలం ఒక భాగం మాత్రమే కాదు, అది సంపదను ఆకర్షించే ఆ మొత్తం ప్రక్రియకు ఒక గుండె వంటిది. కనుక మీరు మీ నమ్మకం లేదా మీ విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను మరింత లోతుగా అర్థం చేసుకోవడం కొరకు ఇక్కడ నేను మీకు కొన్ని ముఖ్యమైన అంశాలను అందిస్తున్నాను. అందులో మొదటిది, మీ మైండ్ యొక్క శక్తి ద్వారానే సృష్టి జరగడం. మీ నమ్మకాలు అనేవి అవి మీ వాస్తవికతను సృష్టిస్తాయి. మీ ఆలోచనలలోని మీ నమ్మకాలు అనేవి అవి శక్తి తరంగాలుగా మారి ఆ విశ్వంలోకి చేరుకుంటాయి. మీరు ఏదైతే బలంగా నమ్ముతారో అప్పుడు మీ మైండ్లోనే ఇమిడి ఉన్న ఆ విశ్వం దాని మీ నిజ జీవితంలో మీ అనుభవంగా మార్చడం కొరకు మీ నమ్మకాన్ని నిజం చేస్తుంది. మీరు నేను సంపదను ఆకర్షించగలనని నమ్మితే అప్పుడు మీ మైండ్ ఆ దిశగా దానికి సంబంధించిన ఆ అవకాశాలను సృష్టించడం ప్రారంభిస్తుంది. అలా కాకుండా మీరు సందేహిస్తే ఆ సందేహాలు మీ పురోగతికి అడ్డుపడతాయి. సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పాత్ర. మన ఉపచేతన మనసు మన నమ్మకాలను నిల్వ చేస్తుంది మరియు వాటిని నిజం చేయడానికి పనిచేస్తుంది. మీరు ధనవంతులు కాగలరని బలంగా నమ్మినప్పుడు మీ ఉపచేతన మనసు ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీ చర్యలను, మీ నిర్ణయాలను మరియు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఇది మీకు కొత్త ఆలోచనలను, కొత్త పరిష్కారాలను, కొత్త అవకాశాలను అందిస్తుంది. ఇక రెండవది, విశ్వంపై విశ్వాసం, సరెండర్ మరియు విశ్వం యొక్క సమృద్ధి. మీరు ఆ విశ్వం అపారమైన సమృద్ధితో నిండి ఉందని నమ్మండి. ఎందుకంటే ఈ విశ్వంలో ప్రతి ఒక్కరికి సరిపడ సంపద ఉంది. మీ కోరికలను నెరవేర్చడానికి ఈ విశ్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది. అది ఎలా అనే దాని గురించి మీరు చింతించకపోవడం అంటే మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించి దానిని సాధించగలనని మీరు విశ్వసించిన తర్వాత అప్పుడు మీరు ఈ ఎలా అనే దాని గురించి అతిగా చింతించకండి. విశ్వం మీకోసం సరైన మార్గాలను, సరైన వ్యక్తులను మరియు మీకోసం సరైన అవకాశాలను సృష్టిస్తుంది. ఇక్కడ మీ పని కేవలం మీ సంకల్పంపై దృష్టి పెట్టడం మరియు మీ సంకల్పానికి సంబంధించిన ఆ చర్యను తీసుకోవడం. ఇంకా మీ పని ఆ విశ్వం యొక్క వివేకంపై మీ నమ్మకం ఉంచడం మాత్రమే. సరెండర్ అంటే అప్పగించడం. మీ లక్ష్యాన్ని విశ్వానికి అప్పగించి దానిపై నమ్మకంతో ఉండడమే సరెండర్. మీరు మీ వంతు కృషి చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆ ఫలితాలను విశ్వానికి వదిలేయండి. ఇది మీలో ఆ ఫలితానికి సంబంధించిన ఆ ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది మరియు ఇది మీరు మరింత సులభంగా ఆ ఫలితాన్ని స్వీకరించడానికి అనుమతిస్తుంది. ఇక మూడవది, సందేహాలను వీడటం మరియు భయాన్ని అధిగమించడం. సందేహాలు అనేవి అవి విషపూరితమైనవి. మీ సందేహాలు అనేవి మీ శక్తిని తగ్గిస్తాయి మరియు మీరు ఆకర్షించాలనుకుంటున్న వాటికి అడ్డంకిగా మారుతాయి. నేను అర్హుడిని కాదేమో, నాకు ఇది సాధ్యం కాదు, నా దగ్గర తగినంత జ్ఞానం లేదు అని మీరు ఇలాంటి ఆలోచనలే నిరంతరం చేస్తూ సందేహపడితే అప్పుడు మీ సందేహాలే మీ లక్ష్యాన్ని దూరం చేస్తాయి. మీరు మీ భయాలను మరియు మీ అభద్రత భావాలను గుర్తించడం. మీరు డబ్బు గురించి మీకున్న మీ భయాలను, మీ అభద్రత భావాలను గుర్తించండి మరియు
వాటి యొక్క మూలాలను అర్థం చేసుకోండి. ఈ భయాలు అనేవి తరచుగా మీ గత అనుభవాల నుంచి లేదా మీ సహజ నమ్మకాల నుండి వస్తాయి. సానుకూల ధృవీకరణలతో భర్తీ. మీరు మీ సందేహాలను సానుకూల ధృవీకరణలతో మరియు మీ కృతజ్ఞతతో భర్తీ చేయండి. మీరు మీలో ప్రతిసారి సందేహం వచ్చినప్పుడు దానికి ఒక సానుకూల ఆలోచనతో తిరస్కరించండి. నాలుగవది, అనుగుణమైన చర్యలు. మీ నమ్మకం అనేది కేవలం ఆలోచన మాత్రమే కాదు, అది మీ చర్యలను కూడా ప్రభావితం చేస్తుంది. అప్పుడు మీరు మీ లక్ష్యాన్ని సాధించగలరని మీరు నిజంగా నమ్మినప్పుడు మీరు దానికి అనుగుణంగానే మీ చర్యలను తీసుకుంటారు మరియు దానికి అనుగుణంగా అవకాశాలను చూస్తారు. ఇంకా మీరు ధైర్యంగా మీ నిర్ణయాలను తీసుకొని వాటికి సంబంధించిన ఆ సవాళ్లను కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. భయం లేని చర్యలు. మీలో దృఢమైన నమ్మకం ఉన్నప్పుడు మీరు భయం లేకుండా చర్యలు తీసుకుంటారు. అప్పుడు మీరు రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు మరియు మీరు కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఇంకా మీరు మీ వైఫల్యాల నుండి నేర్చుకుంటారు. మీ నమ్మకాన్ని లేదా మీ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి? దీనికి అద్భుతమైనది కృతజ్ఞతాభావం. మీరు ప్రతిరోజు మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పండి. ఇది మీ మైండ్లో సానుకూలతను పెంచుతుంది మరియు మీ నమ్మకాన్ని బలపరుస్తుంది. విజయం దృశ్యీకరణ. మీరు మీ లక్ష్యాలను సాధించినట్లు మరియు మీరు సంపదను అనుభవిస్తున్నట్లు ప్రతిరోజు వివరంగా దృశ్యీకరించండి. మీరు దానిని అనుభవించినట్టుగా కూడా భావించండి. ధృవీకరణలు. మీరు నేను ధనవంతుడిని, నేను సమృద్ధిని ఆకర్షిస్తాను, డబ్బు నా జీవితంలోకి సులభంగా ప్రవహిస్తుంది వంటి సానుకూలమైన ధృవీకరణలను పునరావృతం చేయండి. సానుకూల వాతావరణం. సానుకూల ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తులతో మీరు మీ సమయం గడపండి. మీకు స్ఫూర్తినిచ్చే పుస్తకాలను చదవండి. ఇంకా మీలోని మీ ప్రతికూలతను దూరం చేసుకోండి మరియు గతంలో మీరు సాధించిన మీ విజయాలను గుర్తు చేసుకోండి. ఇది మీకు మీ సామర్థ్యాలపై నమ్మకాన్ని పెంచుతుంది. ధ్యానం అనగా మెడిటేషన్. ధ్యానం మీ మనసును ప్రశాంతపరుస్తుంది, ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది మరియు మీ అంతర్గత శక్తితో మిమ్మల్ని కలుపుతుంది. మీ నమ్మకం లేదా మీ విశ్వాసం అనేది ఇది ఒక ప్రయాణం. ఇది ఒక్కసారిగా సంపాదించేది కాదు. మీరు క్రమక్రమంగా మీ నిరంతర సాధన ద్వారా మీరు మీ అంతర్గత శక్తిపై మరియు ఆ విశ్వం యొక్క సమృద్ధిపై లోతైన నమ్మకాన్ని పెంచుకోవచ్చు. తద్వారా మీరు కోరుకున్న మీ సంపదను మీరు జీవిస్తున్న మీ ప్రస్తుత జీవితంలోకి దాన్ని చాలా సులభంగా ఆకర్షించవచ్చు. ముగింపు. నేను చెప్పినట్లుగా మీ లోతైన నమ్మకమే మీ సంపదను మరియు మీ ఆనందాన్ని మీ ప్రస్తుత జీవితంలోకి తీసుకువచ్చే ఒక శక్తివంతమైన వాహనం. ఈ ప్రయాణంలో మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి ధ్యానం మరియు మీ ప్రతి కృతజ్ఞతాభావం అవి మిమ్మల్ని మీ సంపన్నమైన గమ్యానికి మరింత చేరువ చేస్తాయి. ఇది కేవలం మీ అదృష్టం కాదు, మీ అంతర్గత కంపనం. ఇది మీకు ఆ అవకాశాలకు అనుగుణంగా మారినప్పుడు జరిగే ఆ విశ్వం యొక్క పూర్తి సహకారం. అందుకే మీరు కోరుకున్న దాన్ని మీరు మీ జీవితంలోకి ఆకర్షించడానికి మీరు మీ నమ్మకాన్ని బలోపేతం చేసుకోండి. ధన్యవాదములు.